పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పరాజయాన్ని వైసీపీ ముందే అంగీకరిస్తోందా అన్న చర్చ జరుగుతోంది. మంగళవారం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరగగా 2 పోలింగ్ కేంద్రాల్లో బుధవారం రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే రీపోలింగ్ను తాము బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. ప్రధాన పోటీదారు ఎన్నికను బహిష్కరించడంతో ఫలితం ఏకపక్షమయ్యే అవకాశాలున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని, మొత్తం పోలింగ్ను రద్దు చేసి రీపోలింగ్ నిర్వహిస్తే తాము అంగీకరిస్తామని కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రకటించారు. 2 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నిక బహిష్కరిస్తే ఫలితంపై తీవ్ర ప్రభావం పడుతుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో మొత్తం 15 పోలింగ్ కేంద్రాలుండగా 10,600 ఓట్లున్నాయి. మంగళవారం జరిగిన పోలింగ్లో సుమారు 76.44% పోలింగ్ నమోదైంది. 3, 14 నెంబర్ల పోలింగ్ కేంద్రాల్లో సరిగ్గా ఓటింగ్ జరగలేదని ఫిర్యాదులు వచ్చాయి. ఈ 2 కేంద్రాల్లో సుమారు 1000 ఓట్లు ఉన్నాయి. అయితే అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ విపక్ష వైసీపీ రీపోలింగ్ను బహిష్కరించడంతో 2 కేంద్రాల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటింగ్ జరిగే అవకాశాలున్నాయని అంటున్నారు. దాదాపు 1000 ఓట్లను వైసీపీ వదులుకుందంటే పులివెందుల ఫలితం ప్రతికూలంగా వస్తుందని ఆ పార్టీ అంచనాకు వచ్చిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మొత్తం దాదాపు 7,500 ఓట్లు పోలయ్యాయి. ఇందులో సగానికి పైగా ఓట్లు సాధించిన వారు గెలుపొందుతారు. అంటే కనీసం 3,500 ఓట్లు రావాల్సి ఉంటుంది. మొత్తం 11 మంది అభ్యర్థులు పోటీ చేయగా ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య జరిగింది. అయితే మంగళవారం పోలింగ్ నిర్వహణపై వైసీపీ తీవ్ర అసంతృప్తితో ఉంది. మొత్తం 15 పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాల పర్యవేక్షణలో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని అవినాష్ రెడ్డి ప్రకటించారు.